సంగారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య యత్నం. సకాలంలో వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటు చేసుకుంది. తన వడ్లు సకాలంలో రైస్ మిల్లులకు తరలించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ హత్నూర మండలం మంగాపూర్ గ్రామానికి చెందిన మల్లేశం అనే రైతు మంగళవారం డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే సమీపంలో ఉన్న రైతులు స్పందించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు. వెంటనే హత్నూర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతు మల్లేశంకు కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబాలకు అప్పగించామని, రైతు మల్లేశం వడ్లు తరలించడానికి ప్రత్యేకంగా లారీని రప్పించామని ఎస్ఐ తెలిపారు. ఈరోజు మంగాపూర్లో ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా జరుగుతున్నదని మా సీసీ ఇన్ఛార్జ్ ఇక్కడ వడ్ల సెంటర్ ఇన్ఛార్జ్ రేణుక ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ మేము వచ్చేటలకు కానిస్టేబుల్ ఎస్ఐ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అతను ఈ వడ్లు పెడతా అంటే వద్దన్నాడు. నాకు పెట్టే అవసరం లేదు, అందరు ఊరు సమక్షం ముందర వద్దంటే సీరియల్ గీట అనేది లేదు. ఆయనకన్నా ముందు ఒక నలుగురు ఉన్నారు, ఆయన పెట్టుమని గడబడి చేస్తే గ్రామం అందరూ ఆటో ట్రాక్టర్ తెప్పించి పెట్టించారు. ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పెట్టించారు. ఏం చేసిండు అంటే ఏం చేసి అంటే అంతకుముందు నాకు తెలియదు. వాళ్ళు వచ్చేటప్పుడు నడువు ఆడ కూడా చేసిన ఆడ పెద్ద కాలేదు. 29 లారీలు ఏ సెంటర్లో వాళ్ళు 29 లారీలు సెంటర్ మా ఆయన పేరు మల్లేష్. ఎకరంతా పొలం ఎకరం పొలం వేసినాము సొంతం. పట్టుకుని 10 ఎకరాల దాకా పట్టుకోవచ్చు నాకు తెలుసు. అసలు సంగతి నాకు తెలియదు కానీ కాకపోతే ఇక్కడికి వచ్చి నెల 15 రోజుల పైన అవుతుంది. మొన్నటి దాకా నీళ్ళలోనే ఉండవద్దు, మొన్న ఫుల్ వర్షం పడ్డప్పుడు. అది సార్ ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగిందని నాకు తెలియదు సార్. నేను అంత అయిపోయినాక వచ్చిన డీజిల్ పెట్రోల్ మాత్రం ఏం చేయాలి చెప్పు.